పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సెషన్స్ లో 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మంగళవారం రోజు ఈ కార్యక్రమం ఉండగా ఆర్థిక సర్వేను ఒకరోజు ముందే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షం భావిస్తుంది. ఈ అంశాల్లో నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత ఉన్నాయి. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు సభ్యులు పాటించవలసిన గైడ్ లైన్స్ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. సభ అధ్యక్షుడి రూలింగ్స్ ను సభ్యులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పార్లమెంట్ లోపల వెలుపల కూడా విమర్శించరాదని పేర్కొంది. సభ లోపల వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. రాజ్యసభలోకి వచ్చే సమయంలో, సభ నుంచి వెళ్లే సమయంలో ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తల వంచి అభివాదం చేయాలంటూ నిబంధనల్ని మరోసారి గుర్తు చేసింది. కొన్నేళ్లుగా శాసనం ప్రక్రియ ద్వారా మీడియా రంగాన్ని నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పరిమితులు విధించడానికి ట్రై చేస్తుందని ఆరోపించింది. మీడియా స్వేచ్ఛ, సమాచార హక్కులను కాపాడుకోవడానికి మద్దతుగా నిలవాలని ఈ అంశంలోని పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుతూ లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాసింది. దీంతో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ప్రసార సేవల నియంత్రణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్, ఐటీ రూల్స్ 2021 ఆ తదుపరి సవరణలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహించిన ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో అనేక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాయి పలు పార్టీలు. మొత్తం 3 రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేశాయి. వీటిలో ఏపీ, బీహార్, ఒడిశా ఉన్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆర్జేడీ, లోక్సభ శక్తి, ఏపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అటు నీట్ అక్రమాలపై చర్చించాల్సిందని కాంగ్రెస్ పట్టుపట్టింది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పోస్టు పైన కేంద్రం తేల్చాలని కోరింది. ఇదే సమావేశంలో ఏపీలో 5 ఏళ్ల పాటు వైసీపీ ఆర్థిక విధ్వంసం చేసిందని టీడీపీ ప్రస్తావించింది. పార్టీలు 3 చూస్తుంటే కిందటి సమావేశాల తరహాలోనే ఈ మీటింగ్స్ లోనూ పార్లమెంట్లో వేడి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో దుకాణాలకు పేర్లు పెట్టాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అఖిలపక్షం సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఇది రాజ్యాంగం విరుద్ధం అంటూ విపక్ష పార్టీలు మండిపడ్డాయి. చూస్తుంటే ఈ సమావేశాల్లో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారే అవకాశం లేకపోలేదు. Andhra Pradesh is facing is the financial mess that Andhra Pradesh is in. We want to discuss it in the assembly. They want to run away from that issue. They are creating this fake news and fake narrative, and they are
running away from assembly instead of actually sitting there and listening to what Andhra Pradesh is going through. We are going to raise not just one or two issues, we are going to raise multiple issues pertaining to Andhra Pradesh and the problems that Andhra Pradesh is facing right now. We're definitely going to raise these issues. We want all the members to understand. मुजफ्फरनगर इतने ढाबे और मुस्लिम एम्प्लॉयज़ को निकाल दिया गया है। जो मुसलमान के ढाबे थे वहाँ कोई जा नहीं रहा है खाना खाने के लिए। अब ये कहाँ रुकेगा? कल कोई मुसलमान बोलेगा रमज़ान में 30 दिन रोजे रखता हूँ, 15 घंटे में पानी नहीं पीता हूँ, पानी मत पिलाइए किसी को। ऐसा कर सकते क्या आप? और किस बुनियाद पर आप KFC को, मैकडॉनल्ड्स से इतनी मोहब्बत कैसा होगी आपको? उनको कहा जा रहा है क्या? तो ये सिर्फ नफरत की निशानी है मुसलमानों के खिलाफ, खुली डिस्क्रिमिनेशन किए जा रहे, अपार्थाइड है ये तो, क्लियर कट अपार्थाइड है। और हम विकसित भारत की बात कर रहे हैं या फिर हिटलर की भारत की बात कर रहे हैं? कि सबसे ज्यादा तो जो ईडी और सीबीआई का खुलेआम दुरुपयोग किया जा रहा है। केजरीवाल जी को जेल में रखा गया है और केजरीवाल जी की बेल होने के बावजूद ईडी जाकर हाई कोर्ट से बगैर ऑर्डर की कॉपी के स्टे ले आती है उनकी रिहाई पे। ये सारा विषय मैंने रखा। हमारे 2 मंत्रियों को पकड़ के जेल में रखा है, वो विषय रखा। और ये जो नेम प्लेट लगाने की बात है, ये तो भारत के संविधान के ही खिलाफ है। तो एक अनकॉन्स्टिट्यूशनल, एक असंवैधानिक आदेश कैसे कोई जारी कर सकती, कोई भी राज्य सरकार है तो वो कैसे जारी कर सकती है? और ये इस देश में दलितों, पिछड़ों, आदिवासियों, अल्पसंख्यकों सबके खिलाफ है। एक बहुत ही महत्वपूर्ण और सबसे महत्वपूर्ण कहूंगा स्थिति उत्तर प्रदेश में पैदा हो गई। उत्तर प्रदेश की सरकार ने कांवड़ यात्रा के रास्ते पर जो दुकानें लगाने वाले लोग हैं पूरे उत्तर प्रदेश में, जहां से होकर यात्रा गुजरेगी, उस पर दुकानदारों को अपना नाम, अपना धर्म, जाति और उस पर काम करने वाले लोगों के नाम और पता सब लिखने का आदेश दिया। ये अनप्रेसिडेंटेड है और ये सिर्फ इसलिए क्योंकि ये सरकार सीधे सीधे मुसलमानों को टारगेट कर रही है। लगभग वो सारे मुद्दे जो देश से जुड़े हैं, जनता से जुड़े हैं, महंगाई, बेरोजगारी, कश्मीर में लगातार आतंकी हमले, चीन द्वारा बलपूर्वक जो कब्जा किया गया है उस पर सरकार की कायरता, ये सारे मुद्दे वहां उठाए गए हैं। एक बात सर्वसम्मत से लगभग तय थी कि सदन को ज्यादा चलाना चाहिए, ये सरकार सदन से बचती है। हमने डिटेल में सारा पॉलिटिकल पार्टी के फ्लोर लीडर से उनका मत को लिया, सुझाव को लिया, हमने नोट किया और आग्रह भी किया कि हम मिलके बजट सेशन को अच्छी तरह से हम चलाएंगे और पार्लियामेंट को सुचारू रूप से चलाना सरकार में जो है उनका भी जिम्मेदारी है और विपक्ष में जो सदस्य है उनका भी जिम्मेदारी है। हम मिल करके अच्छी तरह से